జేకేలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఒకప్పుడు ఇంజనీరింగ్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారి ఇప్పుడు ఏసీబీ సోదాల్లో అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే అక్రమ సంపాదనతో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ బండారం బయటపడింది. ఏసీబీ అధికారులు 16 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఆయన అక్రమ ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను ఆయన కూడబెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మియాపూర్లోని మోహన్ నాయక్ నివాసం, నిజామాబాద్ జిల్లాలోని బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి బృందం ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సోదాల్లో అధికారులు షాక్ అయ్యే నిజాలు వెలుగు చూశాయి. ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, 15 గోల్డ్ బిస్కెట్స్, 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి లభ్యమైంది. ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న విల్లాలు, ప్లాట్ల డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, మోహన్ నాయక్ ఇంట్లో విలాసవంతమైన బార్ సెట్ చేసి అందులో 4,40,000 రూపాయల విలువ చేసే 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను నిల్వ చేయడం చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల మండలం కులాస్పూర్ తండాకు చెందిన మోహన్ నాయక్ 1995లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. R&B శాఖలో కీలక పదవుల్లో కొనసాగుతూ కాంట్రాక్టర్స్తో అక్రమ సంబంధాలు పెంచుకున్నారు. టెండర్లు దక్కించుకోవడం, బిల్లులు క్లియర్ చేయడం వంటి పనుల ద్వారా కమిషన్లు వసూలు చేస్తూ కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో సుమారు 1,500 కోట్ల దాకా రుణాలు సేకరించి పనులు చేపట్టారు. ఈ పనుల్లో పారదర్శకత లోపించిందని అప్పట్లోనే కాగ్ నివేదికలు తప్పుపట్టాయి. నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మోహన్ నాయక్ సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన భార్య ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగినిగా రాజీనామా చేయగా ఆయన కూడా వాలంటరీ రిటైర్మెంట్ కోసం చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులకు అందిన పక్కా సమాచారంతో నెల రోజులుగా ఆయన కార్యకలాపాలపై నిఘా పెట్టి ఇప్పుడు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ప్రస్తుతం మోహన్ నాయక్ను అరెస్టు చేసి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. తదుపరి విచారణ కోసం ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని, బినామీ పేర్లతో ఉన్న లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాధనాన్ని తన ఆస్తులుగా మార్చుకున్న అధికారికి ఇప్పుడు చట్టం తన పని తాను మొదలుపెట్టేసింది. నిబంధనలను అతిక్రమించి సంపాదించిన ఈ అక్రమ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగా ఎదగాలని చూసిన అధికారి చివరకు జైలు ఊచల వెనక్కి వెళ్లడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.